శ్రీగురుభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంలో వస్తే తేదీ 22/8/2024 గురువారం. స్వస్త్రీ చాంద్రమానేన క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం తదియ గురువారం. తదియ సాయంత్రం 5:57 కలదు. ఉత్తరాభాద్ర నక్షత్రం మర్నాడు తెల్లవారుజాను 3:16 వరకు కలదు. పగలవర్జం 1:52 నుంచి 3:21 కలదు. అమృత గడియలు రాత్రి 10:48 నుంచి 12:17 వరకు కలదు. ఉదయం దుర్ముహూర్తం 9:57 నుంచి 10:47 కలదు. పగలు మరియొక దుర్ముహూర్తం 2:50 నుంచి 3:49 వరకు కలదు. ఈరోజు సంకటహారి చతుర్దశి. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:20. ఇది లాగ్గా ఉంటే ద్వాదశ రాశుల విషయంకి వస్తాయి. ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు, విద్య, వివాహ మరియు పంతనలు, జన్మ నక్షత్రాలతో దోషాలు, శిశువు జననం అటువంటి దోష విషయాల్లో తెలుసుకోవాలన్నా, నక్షత్రాలు తెలుసుకోవాలన్నా, జన్మ నక్షత్రాలు తెలుసుకోవాలన్నా సంప్రదించగలరు. కింద నెంబర్ని పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు. ఎటువంటి అపోహలు పడవద్దు. ఇక ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం. మానసికమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు కలవు. అవి సమస్య పోవడానికి రావి చెట్టు, వేప చెట్టు ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది. భరణీ నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది. అనుకూలత సంతరించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు, అవకాశాలు మెండుగా కలవు. కృత్తికా నక్షత్రం మానసికమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు విషయాల్లో కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగనే వీరు విష్ణు సహస్రనామం జపిస్తే, అలాగే వైష్ణవి దేవాలయం సందర్శన చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు, అవకాశాలు మెండుగా కలవు. వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి మానసిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కలవు. రోహిణి నక్షత్రం సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పెడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కలవు. మృగశిర నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు కలవు. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉంటుంది. మిథున రాశి మృగశిర నక్షత్రం మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా కలవు. పునర్వసు నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం, ఆస్కారం మెండుగా ఉంటాయి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం అత్యంత యోగ్యదాయకం. అనుకూలత సంతరించుకుంటారు. విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. పుష్యమి నక్షత్రం జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి చెప్పించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. అలాగే వీరి ఈరోజు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా చాలా యోగ్యదాయకం. ఆశ్లేష నక్షత్రం వారికి పట్టిందల్లా బంగారం. ధన మూలకంగా లాభాల బాటలు పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం మెండుగా కలదు. సింహరాశి మఖా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు, జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు. కనుకనే వీరు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం, ఆస్కారం మెండుగా కలదు. ఉత్తరా నక్షత్రం మానసిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం జపించుకోవాలి. అలాగనే
వాహనాలు నడిపేటప్పుడు తగిన శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు. అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని అలాగే వైష్ణవ దేవాలయం సందర్శన చేస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు. హస్తా నక్షత్రం సాధన ద్వారా ఎక్కువ శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కలదు. హస్తా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు. అందువలన వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. తులారాశి చిత్తా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం మిత్రతారాయుక్తం. మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమం చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించే అవకాశం మెండుగా కలదు. విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులను సకాలంలో పూర్తవుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఈ గృహమందు ఏదైనా సరే శుభకార్య మూలకంగా ధనం జయం అవ్వచ్చు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులను సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. గృహమందు శుభకార్యం తలపెట్టుకునే అవకాశం కూడా కలదు. అనురాధ నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. సూర్య నమస్కారం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండుగా కలదు. జ్యేష్ఠ నక్షత్రం సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బట్ల పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు, విందు వినోద కార్యక్రమాలు, పెండింగ్ వ్యవహారాల పరిపూర్ణం. రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం మానసికమైన క్షోభ, కుటుంబంలో కలతలు, చిక్కులు చికాకులు ఉండొచ్చు. అందువలన ఈరోజు కనకదార స్తోత్రం చదువుకునేలా గృహం క్షేమదాయకంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కలదు. ఉత్తరాషాఢ నక్షత్రం మానసికమైన ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి. శస్త్రచికిత్సలు పడే అవకాశం ఉంది. ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలను. తగు సమయంలో ఆహార నియమావళి పాటించవలను. అలాగనే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. కనుకనే ఆహార నియమావళి క్రమం తప్పకుండా ఆహార సేవన ఉంటుంది. ఔషధ సేవన అవసరం ఉంటుంది. కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు. శ్రవణ నక్షత్రం వారికి సాధనతారాయకం. శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులను సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంటుంది. కుంభరాశి ధనిష్ట నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. ఈరోజు నల్లని వస్తువులను ధరిస్తే వీరికి ఇంకా మంచి జరుగుతుంది. శతభిష నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుని అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. భూమి వ్యవహారాల్లో కాస్త బిడుచుకుంటే అవకాశం కలదు. పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల పట్ల పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోగలరు మీరు ఈరోజు. మీనరాశి పూర్వభద్ర నక్షత్రం మానసిక ఉత్తేజం కలుగుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కలదు. ఉత్తరాభద్ర నక్షత్రం జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. రేవతి నక్షత్రం సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాలు పట్టుబడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోగలరు. కోర్టు వాద్యమాలుంటే అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశం కలదు.
ఈరోజు ఇలాంటి రాశి ఫలాలు విన్నారు. ఇక ఎవరికైనా సరే జ్యోతిష రీత్యా, పురోహిత రీత్యా అవసరం ఏనుకుంటే మీ వివాహాది గృహప్రవేశాలు మరియు యజ్ఞయాగాదులు, క్రతువులు, గృహప్రవేశాలు మరియు ఇతరత్ర ఏ శుభకార్యం విషయమైనా సరే పురోహితులు కావాలనుకుంటే తగు విద్యాభ్యాసం కలిగినటువంటి వాళ్ళు, గురుముఖత కలిగిన వాళ్ళు పురోహితులు కలరు, సంప్రదించగలరు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.